హలో అండి, నేను డాక్టర్ నైని, సీనియర్ కన్సల్టెంట్ ఎట్ 49 ఫర్టిలిటీ సెంటర్ కరీంనగర్ బ్రాంచ్. ఈరోజు మనం ప్రెగ్నెన్సీలో అంటే ప్రెగ్నెన్సీ అనేది ఇప్పుడు మీకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ, లేదంటే ఐయుఐ ద్వారా వచ్చినా, లేదంటే ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ అయినా కానీ ప్రెగ్నెన్సీలో కొన్ని రకమైన అంటే డేంజరస్ సిగ్నల్స్, సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి. సో అవేంటి, వాటి నుంచి తెలుసుకోవడం ఎందుకు అవసరము ఏంటి అనే దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ప్రెగ్నెన్సీలో కొన్ని ప్రమాదకరమైన లక్షణాలు అవి ఏంటి అంటే, ముందుగా వెజైనల్ బ్లీడింగ్. అంటే ఈ వెజైనల్ బ్లీడింగ్ అనేది ప్రెగ్నెన్సీ ఒకసారి కన్ఫర్మ్ అయిన తర్వాత బ్లీడింగ్ అనేది అవ్వకూడదు, అది నార్మల్ కాదనమాట. సో ఈ ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అనేది ఏదర్ అది ఫస్ట్ ట్రైమిస్టర్లో అవనివ్వండి, సెకండ్ ట్రైమిస్టర్లో అవనివ్వండి, థర్డ్ ట్రైమిస్టర్లో అవ్వండి, బ్లీడింగ్ అనేది అవ్వకూడదు అనమాట. సో ఫస్ట్ ట్రైమిస్టర్లో బ్లీడింగ్ అనేది కనిపిస్తే మీరు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఇది దేనికి సంకేతం అంటే అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా, లేదంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఏమన్నా ఉందా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. సో సెకండ్ ట్రైమిస్టర్లో కూడా ఈ బ్లీడింగ్ అనేది కనిపిస్తే వెంటనే అది కూడా ఇది అబార్షన్ ఏమన్నా అవుతుందా అనే దానికి సంకేతం అనమాట. అండ్ ఇంకొక కండిషన్ ఉంటుంది, అదేంటంటే ప్రెగ్నెన్సీలో మావి అంటే ప్లాసెంటా అనేది ఒక్కొక్కసారి కింది భాగంలో అతుక్కొని ఉంటుంది, అంటే సర్విక్స్ దగ్గర. సో అలా ఉన్నప్పుడు కూడా ఇలా బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ ట్రైమిస్టర్లో బ్లీడింగ్ అయింది అనుకోండి, అది ఒక్కొక్కసారి ఏమన్నా డెలివరీ అవుతుందా లేదా, ప్రీ లేబర్ ఏమన్నా కండిషన్ ఉందా, ప్రిమెచ్యూర్ డెలివరీ అవుతుందా, లేదంటే ఇందాక చెప్పినట్టు ప్లాసెంటా అనేది కింది భాగంలో అటాచ్ అయిందా. ఇంకొక కండిషన్ ఏముంటుందంటే ఈ ప్లాసెంటా అనేది డెలివరీ పెయిన్స్ రాకముందే సపరేట్ అయిపోతుంది అనమాట. కొంతమందిలో అబ్రప్షియో ప్లాసెంటా అంటారు. ఇట్లాంటి కండిషన్ ఏమైనా ఉందా అనేది చూసుకోవాలన్నమాట. సో ఎప్పుడైనా మీరు ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అనేది కనిపిస్తే వెంటనే నిర్లక్ష్యం చేయకుండా ఇమ్మీడియట్గా మీ నియరెస్ట్ డాక్టర్ అంటే కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి పెయిన్ అబ్డమిన్, అంటే పొత్తి కడుపులో నొప్పి రావటం విపరీతంగా. సో ఈ పెయిన్ అబ్డమిన్ కూడా అంటే యూజువల్గా మైల్డ్ క్రాంప్స్, డిస్కంఫర్ట్ ఒక్కొక్కసారి ఉండొచ్చు, కానీ పెయిన్ అబ్డమిన్ కంటిన్యూస్గా ఉంటుంది అంటే మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. ఇది కూడా ఏంటంటే అబార్షన్ అవుతుందా, అబార్షన్ ముందు కూడా ఇలా పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, లేదంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కూడా అయి ఉండొచ్చు. ఫస్ట్ ట్రైమిస్టర్లో ఇలా పెయిన్ వస్తే సో ఇగ్నోర్ చేయకూడదు అనమాట. పెయిన్ ఇంకా తగ్గిపోతుందేమో అని చెప్పేసి అలానే వెయిట్ చేయకుండా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అలా సెకండ్ ట్రైమిస్టర్లో కూడా ఇలా పెయిన్ వస్తుంది అని అంటే అప్పుడు కూడా ఏమైనా అబార్షన్స్ అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉందా అనేది చూసుకోవాలి. కొన్నిసార్లు ఏమైనా యూరినరీ ఇన్ఫెక్షన్స్ అట్లా ఉన్నా కానీ, లేదైతే ఇండైజెషన్తో కానీ ఇట్లా కడుపు నొప్పి అనేది రావచ్చు. ఏదేమైనా కానీ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అదే థర్డ్ ట్రైమిస్టర్లో మీకు ఇలా పెయిన్ అనేది వస్తే అది ఏమైనా ప్రీమెచ్యూర్ డెలివరీ అవుతుందా అనేది చూసుకోవాలి. సో ఒక్కొక్కసారి ముందుగా మీకు డెలివరీ అనేది సిజేరియన్ సెక్షన్ ద్వారా అవుతే ఒక్కొక్కసారి ఆ స్కార్ దగ్గర డెహిసెన్స్ అంటే అది విడిపోయినట్టు అయితే కూడా పెయిన్స్ చాలా సివియర్గా ఉంటుందన్నమాట. సో పెయిన్ అబ్డామిన్ని కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సివియర్ వామిటింగ్స్, అంటే ఇప్పుడు ఫస్ట్ ట్రైమిస్టర్లో నాజియా అండ్ వామిటింగ్ అనేది కామన్ సిమ్టమ్, కానీ ఇది చాలా సివియర్గా వామిటింగ్స్ అంటే రోజుకి ఒక 8-10 సార్ల కంటే ఎక్కువ వామిటింగ్స్ అవ్వడము, లేదంటే రోజు మొత్తం మీరు ఇంకా వామిటింగ్స్ వల్ల మీరు ఏమీ వాటర్ కానీ ఫుడ్ కానీ తీసుకోలేకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే డీహైడ్రేషన్ వచ్చేస్తుంది అండ్ ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ వస్తాయి, ఇట్లా వీక్ అయిపోతారు. సో అట్లాంటి కండిషన్ ఉంటే మాకు కూడా వెంటనే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు అనమాట. హాస్పిటల్కి వెళ్ళి కన్సల్ట్ అయ్యి అవసరమైతే అడ్మిషన్ చేస్తారు. మీకు అవసరమైన ఫ్లూయిడ్స్, ఐవీ ఫ్లూయిడ్స్ కానీ, ఇంజెక్షన్స్ వామిటింగ్స్ తగ్గడానికి కానీ ఇస్తారనమాట. సో అలా వామిటింగ్స్ అయినప్పుడు కూడా ఇంటి దగ్గరే ఉండకుండా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫీటల్ మూమెంట్స్ తగ్గిపోవడం, అంటే లోపల బేబీ కదలికలు తగ్గినట్టు అనిపిస్తాయి. అంటే యూజువల్గా ఇప్పుడు ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వాళ్ళలో మూమెంట్స్ అనేవి ఎప్పుడు తెలుస్తాయంటే ఆల్మోస్ట్ ఒక 20 వీక్స్ వచ్చాక వాళ్ళ బేబీ కదలికలు అనేవి తెలుస్తాయి. అదే నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో అంటే సెకండ్, థర్డ్ అట్లా నెక్స్ట్ ప్రెగ్నెన్సీస్లో ఇంకా ఎర్లీగా తెలుస్తాయి అన్నమాట. అంటే 18 వీక్స్ అప్పుడే లోపల బేబీ కదలికలు అనేవి తెలుస్తాయి. సో ఈ మూమెంట్స్ అనేవి మీకు మూమెంట్స్ తెలవడం స్టార్ట్ అయిన తర్వాత ఆ మూమెంట్స్లో మీకు ఏమాత్రం తేడా అనిపించినా, అంటే రెగ్యులర్గా మీకు అబ్జర్వ్ చేసినప్పుడు ఎలా ఉంటుందో అలా కాకుండా ఆ మూమెంట్స్లో ఏమాత్రం తేడా అనిపించినా కానీ నిర్లక్ష్యం చేయకూడదు, వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. యూజువల్గా ఫీటల్ కిక్ కౌంట్ ఈ 7 months తర్వాత చెక్ చేసుకోవాలని చెప్తుంటాం అనమాట. అంటే యావరేజ్గా ఒక 2 hours తీసుకుంటే ఒక 10 మూమెంట్స్ వరకు కిక్కింగ్ అలా తెలియాలన్నమాట. సో మీ నార్మల్ కంటే ఏమాత్రం తేడా అనిపించినా కానీ వెంటనే డాక్టర్ని కలవాలి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి
సివియర్ హెడేక్ అంటే తీవ్రమైన తలనొప్పి, బాడీ అంతా స్వెల్లింగ్ రావడము, కళ్ళు మస్కలైనట్టు అనిపించడము, తర్వాత పెయిన్ అప్పర్ అబ్డామిన్ ఇలాంటి లక్షణాలు కనిపించినా కూడా నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే ఇవన్నీ ఏంటంటే బీపీ ఎక్కువ అయింది అని చెప్పడానికి సంకేతాలు అనమాట. సో వెంటనే బీపీ చెకప్ చేయించుకోవాలి, డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఇది కనుక నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందంటే సీరియస్ కాంప్లికేషన్స్ అవుతాయి. ఏంటంటే అది క్రమంగా ఎక్లాంప్సియా అంటే ఫిట్స్ రావడం అన్నట్టు. ఇంకా దీంతో పాటుగా ఈ అధిక బీపీతో ఇంకా ఏం ప్రమాదం ఉండొచ్చు అంటే లివర్ పైన, కిడ్నీ పైన ఎఫెక్ట్స్ ఉండొచ్చు. ఇంకా లోపల బేబీకి కూడా ప్రమాదం, రక్తం సరఫరా తగ్గిపోవచ్చు. ఇట్లా మదర్కి బేబీకి ఇద్దరికీ ప్రమాదం అనమాట. సో ఇలాంటి లక్షణాలు కనిపించినా కూడా వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వెజనల్ డిశ్చార్జ్. అంటే ప్రెగ్నెన్సీలో నార్మల్గా కూడా ఒక వెజనల్ డిశ్చార్జ్ అనేది ఉండొచ్చు, కానీ ఇది ఎప్పుడైనా కానీ నార్మల్ అని ఎప్పుడు అంటామంటే అది క్లియర్గా ఉంటుంది, తక్కువ క్వాంటిటీలో ఉంటుంది, ఎట్లాంటి స్మెల్ ఉండదు అన్నట్టు. సో మీకు ఎప్పుడైనా వెజనల్ డిశ్చార్జ్, ఫౌల్ స్మెల్లింగ్ వెజనల్ డిశ్చార్జ్, దుర్వాసన రావటము, లేకపోతే కలర్ చేంజ్ అవ్వడం, అంటే గ్రీన్ కలర్లో డిశ్చార్జ్ రావడం, ఎల్లో కలర్లో డిశ్చార్జ్ రావడం, లేదంటే కర్డీ వైట్, ఇలాంటివన్నీ కనిపిస్తే ఏంటంటే అవన్నీ ఇన్ఫెక్షన్కి సంకేతం అనమాట. సో ఇట్లా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ప్రీమెచ్యూర్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇది వెజనల్ డిశ్చార్జ్ విత్ వాసనతో అట్లా కలర్ చేంజ్ అయ్యి ఉంటే కూడా వెంటనే డాక్టర్ని సంప్రదించి సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఫీవర్ని కూడా చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అది చిన్నగా జ్వరమే వచ్చింది కదా, తగ్గిపోతుంది అని చెప్పి ఇంట్లోనే ఏదో మెడిసిన్స్ వేసుకొని అలా 3-4 డేస్ అలాగే టైం స్పెండ్ చేస్తారనమాట. ఒక్కొక్కసారి ఫీవర్స్ కూడా ప్రెగ్నెన్సీలో చాలా డేంజర్గా మారుతాయి. సో ఫీవర్ వచ్చినా కానీ, ఫీవర్తో పాటు దగ్గు, జలుబు ఇలాంటి ఏమన్నా ఉన్నా కానీ, చలి జ్వరం వచ్చినా కానీ వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసి అవసరమైన టెస్ట్లన్నీ చేయించుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ ఫీవర్తో పాటు ఫీవర్లో కూడా ఏంటంటే ప్రీమెచ్యూర్ డెలివరీ అయ్యే ఛాన్సెస్, బేబీకి ప్రమాదం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అరచేతులు, అరికాళ్ళలో తీవ్రంగా దురద అనమాట. అంటే యూజువల్గా ప్రెగ్నెన్సీలో కొంచెం అబ్డామిన్ అంతా స్ట్రెచ్ అవుతుంది కాబట్టి ఇచ్చింగ్ అనేది ఉండొచ్చు, అండ్ ఒక్కొక్కసారి ర్యాష్ కూడా ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ఈ తీవ్రంగా దురద, ఇచ్చింగ్, ర్యాష్ ఏమీ లేకుండా తీవ్రంగా అరిచేతులు, అరికాళ్ళలో దురద అనేది ఉంటే ఇది ఒక సీరియస్ కండిషన్ అన్నట్టు. అదేంటంటే ఇంట్రాహెపాటిక్ కోలిస్టేసిస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని అంటారు ఈ కండిషన్ని. దీంట్లో ఏమవుతుందంటే బాడీలో బైల్ యాసిడ్స్ అనేది ఎక్కువ అయిపోయి దానివల్ల లోపల బేబీకి రిస్కే ఉంటుంది, మదర్కి రిస్కే ఉంటుంది. అంటే బేబీ బరువు తక్కువగా ఉండడం, ఒక్కొక్కసారి దీనివల్ల బేబీ లోపల చనిపోవడం, ఇట్లాంటిది కూడా జరగవచ్చు అనమాట. సో ఇలాంటి లక్షణాన్ని కూడా మీరు నిర్లక్ష్యం చేయొద్దు. నెక్స్ట్ వచ్చేసి ఈ బేబీలో కదలికలు, ఇందాక చెప్పినట్టు కదలికలు గమనించుకోవాలి. సో ఇలాంటి లక్షణాలన్నీ ఏవి కనిపించినా కూడా, ఇంకొకటి బ్రీతింగ్ డిఫికల్టీ, అంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవ్వడం. యూజువల్గా ఏమవుతుంది ప్రెగ్నెన్సీలో మంత్స్ పెరిగిన కొద్దీ అబ్డామిన్ అంతా పెరుగుతుంది. అంటే యూట్రస్ పెరిగిన కొద్దీ అబ్డామిన్ పైన ప్రెషర్, అంటే ఈ చెస్ట్కి అబ్డామిన్కి మధ్యలో ఒక లేయర్ డయాఫ్రమ్ అని ఉంటుంది, దాని మీద ప్రెషర్ పడి ఈ లంగ్స్ కంప్రెస్ అయ్యి బ్రీతింగ్ డిఫికల్టీ రావచ్చు. అది డెలివరీ ముందు, అంటే 7 months తర్వాత మెల్లమెల్లగా యూట్రస్ పెరిగిన కొద్దీ. కానీ కొన్ని కండిషన్స్లో, అంటే బ్రాంకియల్ ఆస్తమా, సివియర్ ఆస్తమా ఉన్నా కానీ, సివియర్ ఎనీమియా అంటే రక్తహీనత, బ్లడ్ బాగా తక్కువ ఉన్నా కానీ, లేదంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ, న్యూమోనియా, ఇట్లాంటి కండిషన్స్లో కూడా బ్రీతింగ్ డిఫికల్టీ రావచ్చు. సో ఏమాత్రం జస్ట్ డిస్కంఫర్ట్, బ్రీతింగ్ డిఫికల్టీ అనిపించినా కూడా నిర్లక్ష్యం చేయొద్దన్నమాట. సో మీరు వన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇలాంటి లక్షణాలన్నీ మీకు ముందుగానే తెలుసుకొని ఉంటే, ఇవన్నీ కనిపించినప్పుడు వెంటనే అలర్ట్ అయ్యి మీరు డాక్టర్ని కన్సల్ట్ చేస్తే సీరియస్ కాన్సిక్వెన్సెస్ అనేవి రాకుండా జాగ్రత్త పడవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ.